హాయ్ ఆల్. స్టార్టింగ్ నుంచి కాకుండా మధ్యలో నుంచి వంట చేస్తుంది ఏంటా అని అనుకుంటున్నారా? యాక్చువల్ వీడియో తీసే ఇంట్రెస్ట్ లేకుండే, బట్ మీ అందరితో ఈ రెసిపీ షేర్ చేసుకోవాలని తీసాననమాట. ఏం లేదండి, కొంచెం నువ్వులు, పల్లీలు, జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్, కారం వేసి పౌడర్లా చేసుకోవాలి. ఇందులో ఒక లెమన్ అంత సైజ్ చింతపండు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర వేసి పౌడర్లా చేసుకోవాలి. అస్సలు వాటర్ వేయొద్దు. చూసారా పౌడర్లాగా ఉంది. ఇప్పుడు ఒకవైపు నీట్గా వాష్ చేసి గింజలు తీసేసిన కాకరకాయలని కొంచెం పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కాకరకాయలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం రెడీగా పెట్టుకున్న పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ పచ్చి వాసన కాస్త పోయే వరకు. ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి అంతేం రాదు. ఇది మాడిపోయింది అనుకోవద్దు, దాని కలరే అంతా. మీరు సాంబార్లోకి, పెరుగు మజ్జిగలోకి చాలా బాగుంటుంది. నేనైతే పెరుగు మజ్జిగలో ట్రై చేశాను. సో మీరు కూడా ట్రై చేసేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.